అపరాజితాదేవి అయిన అమ్మవారితోనూ అసురుడైన మహిషాసురుడితోనూ ముడిపడిన పురాణ సంబంధమైన ప్రదేశం మైసూర్. వడయార్ రాజులు కొనసాగిస్తూ వెళ్లిన ఘనమైన పాలనా ప్రయాణం, అడుగడుగునా విస్మయులను చేసే రాచరిక వైభవమే మైసూర్. వడయార్ రాజులు విలాసవంతమైన జీవితానికి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో ఆధ్యాత్మికపరమైన అంశాలకు అంతే ప్రాధాన్యతనిచ్చారు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే మైసూర్లోని శ్రీ శ్వేత వరాహస్వామి ఆలయం ఈ వారం దివ్యక్షేత్రం. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో వరాహ అవతారానికి ఎంతో విశిష్టత ఉంది. పాతాళలోకంలోకి జారిపోయిన భూమిని ఆ శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో తన కోర కొమ్ములపై పైకి తీసుకొస్తాడు. బ్రహ్మాది దేవతలు హర్షాన్ని ప్రకటిస్తూ ఉండగా భూమిని యథాస్థానంలో నిలుపుతాడు. అలాంటి ఆ స్వామి శ్వేతవరాహస్వామిగా కొలువైన ప్రదేశమే మైసూర్. ఎంతో చారిత్రక నేపథ్యాన్ని కలిగిన మైసూర్ మహారాజా ప్యాలెస్లోని ఆలయాల సముదాయంలో ఒకటి శ్రీ శ్వేత వరాహస్వామి ఆలయం. కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకతను, వైభవాన్ని తీసుకొచ్చిన ప్రధానమైన నగరాల్లో మైసూరు ఒకటి. జిల్లా కేంద్రమైన మైసూరు అనేక విశేషాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోక కళ్యాణం కోసం చండీదేవిగా అవతరిస్తుంది. మహిష రూపంలోని అసురుడిని సంహరిస్తుంది. ఈ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతంలో చండీదేవి ఆవిర్భవించింది. మహిషాసుర్ పేరుతో మహీసూరుగా పిలువబడిన ఈ ప్రాంతం అనంతర కాలంలో మైసూర్గా ప్రసిద్ధి చెందింది. మైసూర్ అనగానే ఆధ్యాత్మిక పరంగా ఇక్కడి చండీదేవి ఎలా కనుల ముందు కదలాడుతుందో, చారిత్రక పరంగా వైభవాన్ని సంతరించుకున్న మహారాజా ప్యాలెస్ కూడా అలాగే గుర్తొస్తుంది. మైసూర్ నగరాన్ని వడయార్ రాజులు నిర్మించారు. విజయనగర రాజుల కాలంలో సామంత రాజులుగా ఉన్న వడయారులు ఆ తర్వాత స్వతంత్ర రాజులుగా ప్రకటించుకున్నారు. కావేరీ నదిని కలుపుకుంటూ ఈ ప్రాంతాన్ని విస్తరింపచేశారు. మైసూర్కి సరస్సుల నగరంగానే కాదు, ప్యాలెస్ల నగరం అనే పేరు కూడా ఉంది. ఈ పరిసరాల్లోని జగన్మోహన ప్యాలెస్, రాజేంద్ర విలాస్, లలితామహల్, జయలక్ష్మీ విలాస్ అలనాటి వైభవానికి ఆనవాళ్లుగా కనిపిస్తూ ఉంటాయి. 14వ శతాబ్దంలో మైసూర్ మహారాజ్ ప్యాలెస్ను నిర్మించారు. వెలుపలి భాగం విషయంలో ఇండో సరాసనిక్ శైలిని, లోపలి భాగం విషయంలో హొయసల నిర్మాణ శైలిని అనుసరించారు. ఈ ప్యాలెస్కి స్వర్ణ సింహాసనం, రాజా దర్బార్, కళ్యాణ మండపం ప్రత్యేక ఆకర్షణ. దేశంలో అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మైసూర్ దసరా ఉత్సవాల స్థానం ప్రత్యేకం. 1610వ సంవత్సరం నుంచి కూడా దసరా ఉత్సవాలను 10 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్యాలెస్ ఆవరణలోనే ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి.
అలాంటి ఈ ప్యాలెస్ ఆవరణలో 12 దేవాలయాలు కనిపిస్తాయి. ఆ వరుసలో ఒకటైన శ్రీ శ్వేత వరాహస్వామి ఆలయం కూడా నిర్మాణపరమైన అనేక విషయాలను మనకు పరిచయం చేస్తుంది. రాచరికం అంటే ఎలా ఉంటాయనేది ఈ ప్రపంచానికి చాటిన రాజుల్లో మైసూర్ మహారాజులు ముందు వరుసలో కనిపిస్తారు. తమ నివాస భవనాలు మొదలు, తాము ఉపయోగించే వస్తువులు మొదలు తమ ముద్ర ఉండేలా చూసుకున్నారు. కళల పట్ల, సాహిత్యం పట్ల తమకి గల అభిరుచిని చాటుకున్నారు. అంతటి రాజభోగాల్లోనూ వారు భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధలను కనపరచడానికి నిదర్శనం ఇక్కడి ఆలయాల సముదాయం. ఈ జాబితాలో శ్రీ శ్వేత వరాహస్వామి ఆలయంతో పాటు లక్ష్మీ రమణస్వామి ఆలయం, ప్రసన్నకృష్ణ ఆలయం, గాయత్రీమాత, త్రినేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, భైరవస్వామి, భువనేశ్వరి, ఆంజనేయ స్వామి, గణపతి, కిల్లే వెంకటరమణ స్వామి, మరియమ్మన్ ఆలయం మనకి ఈ వరుసలో కనిపిస్తాయి. 14వ శతాబ్దం మొదలు 1950 తర్వాత వరకు జరిగిన ఈ ఆలయ నిర్మాణాలు ఈ ప్యాలెస్ ఆవరణలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. సాధారణంగా ప్యాలెస్ ఆవరణలోని ఆలయం అనగానే ఓ మాదిరి నిర్మాణం కావచ్చని అనుకోవడం సహజం. అలా అనుకుని వచ్చిన భక్తులు ఆశ్చర్యపోకుండా మాత్రం ఉండలేరు. ఎందుకంటే ప్రసిద్ధమైన క్షేత్రాల్లో ఆలయాలు ఎలా ఉంటాయో, ఎలాంటి వైభవాన్ని కలిగి ఉంటాయో అలాగే ఈ ఆలయం కూడా అంతటి ఘనతను కలిగినదిగా కనిపిస్తుంది. అందుకు కారణం ఆనాటి రాజులకు కల అంకిత భావమని చెప్పవచ్చు. శ్వేతవరాహస్వామి ఆలయానికి సమీపంగా వెళుతూ ఉండగానే అందంగా తీర్చిదిద్దిన 5 అంతస్తుల రాజగోపురం 5 కలశాలతో మన కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ప్రతి అంతస్తులోని ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు దర్శనమిస్తారు. ప్రతి అంతస్తు అంచులు ఆకర్షణీయమైన నగిషీలను అలంకరించుకుని కనిపిస్తాయి. గోపుర నిర్మాణ శైలి ఎలా ఉందో పొడవైన ప్రాకారాలపై గల చిరు మందిరాలు కూడా అదే తరహా నగిషీలతో ఆకట్టుకుంటాయి. చాలా రాజగోపురాలపై కనిపించే శిల్పకళ ఈ రాజగోపురంపై కనిపించదు. కానీ ఎవరు కూడా ఈ గోపురంపై నుంచి అంత త్వరగా చూపు తిప్పుకోలేరు. అందుకు కారణం స్తంభాలతో కూడిన మందిరాల నమూనాలను అమర్చుతూ ఆవిష్కరిస్తూ వెళ్లిన విధానం అనే చెప్పాలి. గోపురంపై శిల్పాల అమరిక లేకపోయినా విభిన్నమైన ఈ ఆవిష్కరణ కోసం అంతకంటే ఎక్కువ కష్టపడి ఉంటారనేది మనకి అర్థమైపోతూనే ఉంటుంది. రాజగోపురం దాటుకుని లోపలికి వెళ్లగానే సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం కనిపిస్తుంది. పొడవైన ప్రాకార మంటపాలు ఈ ఆలయ వైశాల్యాన్ని కొలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. విశాలమైన ప్రదక్షిణా మార్గం
ప్రాకార మంటపాలతో మనలను కలుపుతూ ఉంటుంది. అప్పట్లోనే ధ్వజస్తంభానికి ఎదురుగా ఎత్తైన రాతి దీపస్తంభం ఏర్పాటు చేశారు. దీపస్తంభంపై గల దీపానికి రాసులు తమ నివాసాల్లో నుంచే నమస్కరించడం పూర్వం నుంచి ఉన్నదే. ఈ ఆలయ ప్రాంగణంలోని ఎత్తైన వృక్షాలు ప్రదక్షిణా మార్గంలోని భక్తులకు చల్లని నీడను పరుస్తూ ఉంటాయి. పొడవైన ప్రాకార మండపాలలో ఉంచిన వివిధ వాహన సేవలు స్వామివారికి జరిగే ఉత్సవాల వైభవాన్ని మన కళ్లకు కడతాయి. ఈ ప్రదక్షిణా మార్గంలోనే అమ్మవారు అంబుజవల్లి మందిరం కనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణంలో మొత్తం రాయినే ఉపయోగించారు. ఎక్కడా కూడా శిల్పకళకు అవకాశం ఇవ్వలేదు. కఠిన శిలల పాదభాగం, మధ్యభాగం, శిరోభాగాలతో చెక్కిన నగిషీలు ఆ శిలలను అమర్చిన విధానం ఒక కొత్త ఆకర్షణను తీసుకువచ్చాయి. దేవాలయం పైభాగంలోని చుట్టూ అంచులు వాటిని తీసుకువెళ్లి విమాన శిఖరానికి జోడించిన తీరు అబ్బురపరుస్తుంది. ఈ చుట్టూ అంచులపై గల కుడ్య మందిరాల్లో మాత్రం అక్కడక్కడా కొన్ని దేవతా ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. ఒక చిత్రమైన ఆకృతి కలిగిన యాలిస్ ప్రతిమలు మనకి ప్రాచీన ఆలయాల్లో కనిపిస్తూ ఉంటాయి. యాలిస్లు దేవాలయాలను సంరక్షిస్తూ ఉంటాయనే నమ్మకం పూర్వకాలం నుంచి ఉంది. అలాంటి యాలిస్ రూపాలు మనకి ఈ దేవాలయ వెలుపలిపై అంచుల్లో వరుసగా కనిపిస్తూ ఉంటాయి. దేవాలయ పరిసరాలను పర్యవేక్షిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. విమాన గోపురం అనేక కోణాలను కలిగినదిగా కనిపిస్తుంది. అన్ని వైపులా చివరలన్నీ పైభాగంలో ఏకమవుతూ కలశాన్ని పైకెత్తి పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎలాంటి శిల్పకళ లేకుండా కేవలం నగిషీలతో ఈ ఆలయాన్ని ఇంతటి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం విశేషంగానే చెప్పుకోవాలి. ప్రాచీన కాలానికి చెందిన చాలా ఆలయాల్లో వరాహమూర్తి శిల్పం తప్పకుండా కనిపిస్తుంది. ఆ రూపానికి, ఆ అవతారానికి అలనాటి రాసులు ఇచ్చిన ప్రాధాన్యత అది. అలాంటి స్వామివారు ఇక్కడి గర్భాలయంలో కొలువై ఉండటం విశేషం. అనేక చారిత్రక విశేషాలతో అల్లుకుపోయిన ఈ ఆలయంలో శ్వేత వరాహస్వామి కొలువై దర్శనమిస్తూ ఉంటాడు. కడలూరు జిల్లా పరిధిలోని 8 స్వయం వ్యక్త క్షేత్రాల్లో ఒకటైన శ్రీముష్ణ నుంచి చిక్కదేవరాజ వడియార్ ఈ మూర్తిని పొందినట్టుగా చరిత్ర చెబుతోంది. ఈ అర్చామూర్తిని చూడ్డానికి 2 కళ్ళు చాలవని అనిపిస్తుంది. వీరత్వము, ధీరత్వము, విజయోత్సాహానికి ప్రతీకగా వరాహస్వామి ముద్ర కనిపిస్తూ ఉంటుంది. చిక్కదేవరాజు వడియార్ 1672-1704 మధ్యకాలంలో శ్రీరంగపట్టణంలో ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ శ్వేత వరాహస్వామి మూర్తిని ప్రతిష్ఠించారు. అయితే ఆ తర్వాత జరిగిన మతపరమైన దాడుల్లో టిప్పు సుల్తాన్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అప్పుడు ఈ ఆలయంలోని స్వామివారి మూర్తిని 1809 సంవత్సరంలో ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి తరలించారు. అప్పటి నుంచి ఇక్కడ
శ్వేత వరాహస్వామి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అమ్మవారు అంబుజవల్లి పేరుతో ఇక్కడ అలరారుతూ ఉంటుంది. అమ్మవారి ఆలయాన్ని 3వ కృష్ణరాజు వడియార్ కాలంలో దివాన్ పురాణయ్య నిర్మించినట్టుగా ఇక్కడ శాసనాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అమ్మవారే ఇక్కడ అంబుజవల్లి తాయారుగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. సాధారణంగా లక్ష్మీదేవి సిరి సంపదలను, సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని చెబుతారు. అయితే ఇక్కడి అంబుజవల్లి అమ్మవారిని దర్శించడం వల్ల ఆపదలు తొలగిపోతాయనే ఒక బలమైన విశ్వాసం కనిపిస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు ధరించిన 21 అవతారాలలో దశావతారాలు అత్యంత ముఖ్యమైనవిగా చెబుతారు. దశావతారాలలో 3వ అవతారంగా వరాహ అవతారం కనిపిస్తుంది. బ్రహ్మదేవుడి నాసిక నుంచి వరాహస్వామి ఆవిర్భవించాడు. దీనినే సూకర రూపం అని కూడా అంటారు. హిరణ్యాక్షుడిని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన రూపం ఇది. సనక సనందాదుల పట్ల అహంభావంతో ప్రవర్తించిన కారణంగా జయ విజయులు 3 జన్మల పాటు అసురులుగా జన్మిస్తారు. హిరణ్యాక్ష, హిరణ్యకశపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా వారు జన్మిస్తారు. దేవతలను నానా ఇబ్బందులు పెడుతూ వచ్చిన హిరణ్యాక్షుడు సాక్షాత్తు శ్రీహరితో పోరాడాలనే పట్టుదలతో ఉంటాడు. ఆ స్వామిని రప్పించడం కోసమే భూమిని పాతాళానికి తీసుకుని వెళతాడు. సమస్త జీవరాశికి ఆధారభూతమైన భూమిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరిస్తాడు. 4 వేదాలను 4 పాదాలుగా చేసుకుని వరాహ రూపాన్ని పొందిన స్వామి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. హిరణ్యాక్షుడు ప్రయోగించిన అనేక ఆయుధాలను ఎదుర్కొన్న స్వామి ఆ అసురుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు. అలాంటి ఆ స్వామి దర్శనం వల్ల, నామస్మరణం వల్ల అనేక శుభాలు కలుగుతాయనేది మహర్షుల మాట. పూజా కార్యక్రమాల సమయంలో శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అంటూ మనం సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం. ప్రస్తుతం నడుస్తున్నది శ్వేత వరాహ కల్పం. కల్పాలు 18 ఉన్నాయని వాయుపురాణం చెబుతోంది. ఈ కల్పాలన్నీ కూడా పురాణాల పేర్లతోనే పిలువబడుతూ ఉండటం విశేషం. 4 యుగాలు ఒక మహాయుగమైతే 71 మహాయుగాలు ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే దానిని ఒక కల్పంగా చెబుతారు. మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో శ్వేత వరాహ కల్పంలో ఉన్నామనే విషయాన్ని సంకల్పం చెబుతూ ఉంటుంది. అందువల్ల శ్వేత వరాహస్వామికి మొదటి నుంచి లభిస్తూ వచ్చిన ప్రాధాన్యత వేరనే చెప్పాలి. స్వామివారు భూమిని రక్షించాడు కనుక ఆ స్వామి ఆరాధన వల్ల భూ సంబంధమైన లాభాలు, ప్రయోజనాలు కలుగుతాయనే విశ్వాసం భక్తుల్లో బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఇతర ఆలయాలతో పోలిస్తే వరాహ అవతారంలో శ్రీమన్నారాయణుడు కొలువై ఉండే క్షేత్రాలు చాలా తక్కువేనని చెప్పాలి. అయితే స్వామివారు కొలువైన ప్రతి క్షేత్రం మహాశక్తివంతమైన క్షేత్రాలుగా తమ ప్రత్యేకతను చాటుతూ ఉండటం విశేషంగా అనిపిస్తుంది. ఆ జాబితాలో కర్ణాటక మందపల్లిలోని భూవరాహ ఆలయం, తిరువనంతపురంలోని
లక్ష్మీ వరాహ ఆలయం, తిరుమలలోని శ్రీ వరాహస్వామి ఆలయం కనిపిస్తాయి. తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ సమీపంలో పెదపల్లి జిల్లాలోనూ ప్రాచీన కాలానికి చెందిన వరాహస్వామి క్షేత్రం ప్రసిద్ధమైనదిగా అలరారుతోంది. అలాగే సూర్యాపేట జిల్లా పరిధిలోని బూరుగుగడ్డ పరిధిలోనూ శ్రీ ఆదివరాహస్వామి విరాజిల్లుతున్నాడు. వరాహస్వామిగా ఆ నారాయణుడి సౌందర్యాన్ని తిలకించాలంటే బూరుగుగడ్డనే వెళ్లాలి. ఈ క్షేత్రంలోకి అడుగు పెడుతూ ఉండగానే ఇది ఎంతటి మహిమాన్వితమైనదనేది అర్థమైపోతుంది. అలాంటి వరాహస్వామి ఆలయాల్లో ఒకటిగా శ్రీ శ్వేత వరాహస్వామి ఆలయం అలరారుతోంది. ఇక్కడి ఆలయంలో అనునిత్యం స్వామివారికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. వైష్ణవ సంబంధమైన పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, సేవలు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారితో పాటు అంబుజవల్లి అమ్మవారికి కూడా అభిషేకాలు, అలంకారాలు జరుగుతూనే ఉంటాయి. అనునిత్యం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆలయం తలుపులు తెరిచి ఉంచుతారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. మైసూర్ రాజులతో వారి వైభవంతో ముడిపడిన ఆలయం, గత చరిత్రను, ఘన కీర్తిని కనుల ముందు నిలిపే ఆలయం. నిర్మాణపరంగా నిలువెత్తు అంకిత భావానికి నిదర్శనం ఈ ఆలయం. అలాంటి ఈ ఆలయాన్ని దర్శించడం ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో నిలిచిపోయే మధురమైన జ్ఞాపకం. మనసు వాకిట్లో ఆద్యంతం వెదజల్లబడే అనుభూతి పరిమళం. దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి మైసూర్కి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. మైసూర్లో దిగిన తర్వాత స్థానిక వాహనాల్లో ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.